హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈఎంఎం ఎలక్ట్రికల్ సిలబస్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కొన్ని ఇంపార్టెంట్ లాస్ గురించి తెలుసుకోవాలి. ఓమ్స్ లా, కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా అండ్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏసీ ఫండమెంటల్స్. ఏసీ ఫండమెంటల్స్లో ఫ్రీక్వెన్సీ, సైకిల్ అండ్ టైం పీరియడ్ అంటే ఏంటిది, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, నెక్స్ట్ కొన్ని టర్మ్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, ఇవి ఏసీ సర్క్యూట్లో ఫామ్ చేసినప్పుడు వాటి సిగ్నిఫికెన్సెస్ గురించి అండ్ సమ్ ఇంపార్టెంట్ థీరమ్స్, నెట్వర్క్ థీరమ్స్లో నార్టన్ అండ్ థెవిన్స్ థీరం గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. సో ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ తెలుసుకునే ముందు మనకు కొన్ని బేసిక్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ గురించి తెలియాలి. అంటే ఆటం అంటే ఏంటిది, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటే ఏంటివి, నెక్స్ట్ కొన్ని అటామిక్ మోడల్స్, ఇంపార్టెంట్ అటామిక్ మోడల్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎనర్జీ బ్యాండ్స్, కండక్టెన్స్ అండ్ వ్యాలెన్సీ బ్యాండ్స్ అంటే ఏంటిది, నెక్స్ట్ సెమీ కండక్టర్స్, కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అంటే ఏంటిది, సెమీ కండక్టర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్, నెక్స్ట్ జంక్షన్ డయోడ్స్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్స్ అండ్ జీనియర్ డయోడ్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్. సో ఎలక్ట్రికల్ మెషిన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్లో మనకు డీసీ జనరేటర్స్, నెక్స్ట్ డీసీ మోటార్స్, నెక్స్ట్ ఏసీ మోటార్స్లో అంటే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ ఆల్టర్నేటర్స్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ 4 టాపిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అండ్ డీసీ జనరేటర్స్లో వచ్చేసి డీసీ జనరేటర్ యొక్క కన్స్ట్రక్షన్, నెక్స్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ జనరేటర్, ల్యాప్ వౌండా, వేవ్ వౌండా, నెక్స్ట్ లాసెస్ ఇన్ జనరేటర్స్, ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్ అండ్ మెకానికల్ లాసెస్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ జనరేటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ అలాగే డీసీ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ యొక్క సిగ్నిఫికెన్స్, వోల్టేజ్ ఈక్వేషన్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటార్స్లో వోల్టేజ్, ఆర్మేచర్ యొక్క కరెంట్ అండ్ టార్క్, వీటి మధ్య రిలేషన్షిప్ నేర్చుకోవాలి. నెక్స్ట్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, సో అది ఆల్టర్నేటర్ ఎక్కడ యూజ్ చేస్తారని దాని గురించి బ్రీఫ్గా డెఫినేషన్, ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి తెలుసుకోవాలి. ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్లో మెయిన్గా అమ్మీటరు, వోల్ట్ మీటరు, నెక్స్ట్ వ్యాట్ మీటర్ అండ్ ఎనర్జీ మీటరు, నెక్స్ట్ వాటి యొక్క ఎర్రర్స్, మెజర్మెంట్ చేసేటప్పుడు ఎర్రర్స్ అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్కి యూజ్ చేసిన మెటీరియల్ ఏది అని చెప్పేసి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ పవర్ జనరేషన్. సో ఈ పవర్ జనరేషన్లో థర్మల్ పవర్ ప్లాంట్ గురించి, నెక్స్ట్ న్యూక్లియర్ అండ్ హైడల్ పవర్ ప్లాంట్ యొక్క ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం అంటే బాయిలర్స్, కండెన్సర్స్, ఎవాపరేటర్స్ అంటే టవర్స్, చిమ్నీస్, కూలింగ్ టవర్స్, సో వాటి గురించి తెలుసుకోవాలి. న్యూక్లియర్ అండ్ సమ్ బేసిక్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్ ప్లాంట్ గురించి కూడా ఒక బ్రీఫ్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ టాపిక్లో ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క లాసెస్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యూజ్ చేసే మెటీరియల్ అండ్ వాటి యొక్క కన్స్ట్రక్షన్, నెక్స్ట్ సబ్స్టేషన్ ఎక్విప్మెంట్స్, నెక్స్ట్ ఇందులోనే కరోనా లాస్ అండ్ ఓవర్ హెడ్ లైన్స్ అండ్ అండర్గ్రౌండ్ లైన్స్ గురించి తెలుసుకోవాలి అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుందని. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఇందులో కంట్రోల్డ్ అండ్ అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇన్వర్టర్స్ అండ్ చోపర్స్ యొక్క బేసిక్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ మోటార్స్ అండ్ డ్రైవ్స్. నెక్స్ట్ పవర్ సిస్టమ్స్లో పర్ యూనిట్ సిస్టమ్ అంటే ఏంటిది, నెక్స్ట్ లోడ్ కర్వ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫాల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. ఇందులోనే పవర్ సిస్టమ్స్లో ప్రొటెక్షన్స్లో టైప్స్ ఆఫ్ రిలేస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్లో టైప్స్, ఎంసీబీ, వీసీబీ టైప్స్ అలా. అండ్ ఇందులోనే మనం ప్రొటెక్షన్లోనే జనరేటర్ని మరియు ట్రాన్స్ఫార్మర్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామనేది తెలుసుకోవాలి. అండ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్లో వచ్చేసి లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ బేసిక్స్, తర్వాత వోల్టేజ్ కంట్రోల్ మెథడ్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్లో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ అండ్ ఏసీ డ్రైవ్స్ యొక్క స్పీడ్ కంట్రోల్ గురించి తెలుసుకోవాలి. అండ్ యూటిలైజేషన్ అండ్ ఎనర్జీ ఆడిటింగ్. సో ఈ టాపిక్ ఇది కూడా ఇంపార్టెంట్. యూటిలైజేషన్ అంటే ఎలక్ట్రికల్ హీటింగ్ అండ్ వెల్డింగ్ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఎనర్జీ కన్జర్వేషన్ బెస్ట్ మెథడ్స్ ఏవి అండ్ సమ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఆడిటింగ్ ఎలా చేస్తారు, ఎనర్జీ ఆడిటింగ్ ఎలా చేస్తారని బేసిక్స్ తెలుసుకోవాలి. సో ఇదంతా బ్రీఫ్గా ఎలక్ట్రికల్ యొక్క సిలబస్. ఈ 12 టాపిక్స్ మనకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేసింది, ఈ 12 టాపిక్స్. సో ఈ 12 టాపిక్స్లో బ్రీఫ్గా చెప్పాను. ఇంకా ఇన్డెప్త్ చదువుకోవాలంటే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, కానీ నేను చెప్పిన టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మెన్షన్ చేయడం జరిగింది ఈ వీడియోలో.